వెల్కమ్ టు మ్యాట్రిక్స్ టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. రాజీవ్ గాంధీ సేవలను గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఐటీ విప్లవానికి రాజీవ్ గాంధీ పునాది. మహిళా రిజర్వేషన్లపై ప్రత్యేక సమావేశం. దేశానికి రాజీవ్ సేవలు చిరస్మరణీయం. నాగేశ్వరరావు వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాలినేని. ఆధారాలు లేని వ్యాఖ్యలు సరైంది కాదన్న మంత్రి. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని సూచన. విశ్వసనీయత దెబ్బతింటుందని హెచ్చరిక. జెండా పండుగతో ప్రభుత్వానికి గడువు విధించిన కవిత. అమరవీరుల స్తూపం ప్రారంభపై అల్టిమేటం. జూన్ 2 లోపు స్తూపం ప్రారంభించాలని డిమాండ్. కవిత హెచ్చరికతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలు. కాణిపాకంలో వసతి భవనాలను ప్రారంభించిన ఆనం రామనారాయణ. భక్తులకు మెరుగైన సదుపాయాలపై దృష్టి. ఆలయ అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి. వినాయక సదన్ కొత్త అంతస్తును ప్రారంభించిన మంత్రి. చంద్రబాబు పాలనపై సంచలన ఆరోపణలు చేసిన వైఎస్ జగన్. వైఎస్ఆర్ మరణంపై ఇప్పటికీ అనుమానాలు. గొడ్డలి పార్టీ గన్ కల్చర్ ఎవరిదిరో తెలుసన్న వ్యాఖ్య. జగన్ వ్యాఖ్యలతో రాజకీయాల్లో తీవ్ర చర్చ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలోనే తన తాత రాజారెడ్డి, చిన్నాన వివేకానందరెడ్డిల హత్యలు జరిగాయని ఆరోపించారు. అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వనని చంద్రబాబు బెదిరించిన కొద్ది రోజులకే తన తండ్రి వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని గుర్తు చేశారు. ఆ ఘటనపై ఇప్పటికీ అనుమానాలున్నాయని పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకంగా ఉన్న దస్తగిరి దర్జాగా కారులో తిరుగుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గొడ్డలి పార్టీ గన్ కల్చర్ ఎవరిదో ప్రజలందరికీ తెలుసన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా మా కుటుంబంలో ముగ్గురు మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం కానీ మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని అడుగుతా ఉన్నా. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 1999 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999 ఎన్నికలకు ముందు ఏడాది ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి అన్న ఒక్క రాజకీయ కోణంతో ఆ కేసులో దోషులను బరితెగించి హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని రక్షించినారు, జైలుకు కూడా పంపకుండా. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతాను. ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో గుంటూరు ఎస్కేబీఎం ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ప్రత్యేక అవకాశం కల్పించారు ఎమ్మెల్యే గల్లా మాధవి. విద్యార్థులను విమానంలో ఢిల్లీ టూర్ కు తీసుకెళ్లారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ తో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ స్కూళ్లకు మించిన ఫలితాలు సాధిస్తున్నామని వెల్లడించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ సందర్శనకు మార్గం సుగమమైందన్నారు. ప్రభుత్వం బడి పిల్లలు వెనుకబడిన వారు కాదని నిరూపించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మన భారతదేశాన్ని రూపకల్పన చేయబోతున్న మన యువతని ఒక స్ఫూర్తిదాయకమైన ప్లేసెస్కి తీసుకెళ్లాలి అన్న ఒక ఆలోచనతో ఈరోజు దేశ రాజధాని ఢిల్లీకి తీసుకెళ్తున్నాము. మరి అక్కడ రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, ఇండియా గేట్, రెడ్ ఫోర్ట్, మహాత్మా గాంధీ ఘాట్ ఇలాగా మన హిస్టారికల్ ప్రదేశాలన్నింటినీ కూడా మన పిల్లలకి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి అశేష కృషితో, వారి యొక్క ఆశీర్వాదంతో వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారితో కూడా హైటీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన పిల్లలందరూ కూడా మన భారతదేశ ఉప ప్రధాని, మన భారతదేశ వైస్ ప్రెసిడెంట్ అయిన రాధాకృష్ణన్ గారితో కూడా ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. ఈ నేపథ్యంలో పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. 1350 మంది విద్యార్థులు గుంటూరు పశ్చిమ నుంచి SSC ఎగ్జామ్ రాశారు. అందులో గట్టిగా 50 మందిని నేను విహారయాత్రకు తీసుకువెళ్తాను అని చెప్పాను. కట్ ఆఫ్ మార్క్స్ 550 మార్క్స్కి పెట్టినప్పుడు 42 మంది దీనికి క్వాలిఫై అవ్వడం జరిగింది. ఆ 42 మందితో పాటు ఒక 5గురు టీచర్స్ని, అదేవిధంగా మా స్టాఫ్ని తీసుకువెళ్తూ ఉన్నాను. ఇలాగ మొత్తంగా ఒక 55 మంది ఈరోజు 8:30కి మన గన్నవరం నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియాతో ట్రావెల్ చేయబోతూ ఉన్నాము. చాలా చాలా సంతోషం. రేపటి రోజు మొత్తం కూడా ఢిల్లీలో అన్ని ప్రాంతాలకి పర్యటించబోతూ అతిరథ మహారథులందరినీ కూడా మా పిల్లలకి పరిచయం చేయబోతూ ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. గుంటూరు వెస్ట్ ఈజ్ బెస్ట్గా తీసుకురావడమే ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా నా చిరు ప్రయత్నం మాత్రమే. ఇది మన భావితర భవిష్యత్తుకి నిజమైన బాధ్యతను అందించే ఒక ప్రయత్నం కూడా ఈ సందర్భంగా ఈ విధంగా చేయాలి అని అనుకుంటున్నాను. దీనికి సహకరించిన పెద్దలందరికీ, మాకు దీనికి స్పాన్సర్స్ చేసిన వారందరికీ, విద్యార్థుల తల్లిదండ్రులకి, టీచర్లకి, మరీ ముఖ్యంగా గౌరవ నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తూ పిల్లలకి ఇది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని అంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా దీన్ని చేపట్టే ప్రయత్నం చేస్తాము. పిల్లలు ముందుకు వెళ్ళాలి, ఆదర్శంగా ఈ సమాజంలో వారు నిలబడాలి అన్న సంకల్పంతో మేము పనిచేస్తున్నాం. కాబట్టి వారందరినీ కూడా మరొక సంవత్సరం కూడా అత్యుత్తమమైన ప్రతిభను కనపరిచిన వాళ్ళని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాం. మిగతా 5గురు పిల్లలు ఉన్నారు. మేడం గారితో పాటు ఝాన్సీ గారు I request to take over the students' charge. సుధాకర్ కుర్చీలు అటు పెట్టించమ్మా, అటు పెట్టించేసారు కుర్చీలు. తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. ఫస్ట్ మనకు ఆల్లారి గారికి, తిరుపతిరావు గారికి, ఎల్బిఆర్ అండ్ సైన్స్ వెంకటేశ్వర గారికి, అనంతేశ్వర గారికి భాష శ్రీమతి గల్లా మాధవి గారు అధ్యక్షతన ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదికను అలంకరించిన శాసనసభ్యులు గల్లా మాధవి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా
ఆ కార్యక్రమంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ప్రజల యొద్దకు పాలనంటూ గౌరవ శాసనసభ్యులు స్వయంగా టూ వీలర్ మీద ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గం beloved and respected MLC శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ రోజున అభినందించాలి. ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నందుకు మరి ముఖ్యంగా నారా లోకేష్ గారిని చెప్పి మీకు మనవి చేసుకుంటూ పెట్టండి అందరు దగ్గర కొంచెం క్లోజ్ అవ్వ కొంచెం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం దేవరపసులోది గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. నెల రోజులుగా ధాన్యం తరలించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిల్వలో ఉన్న ధాన్యం మొలకెత్తుతోందని వాపోతున్నారు. ప్రతిరోజు వెయిటింగ్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోడ్డు మీద ప్రజలు ఎప్పుడు వస్తారు? ఏ టైంలో వస్తారు? ప్రజలకు నీరు పోతే ఏమన్నా సమస్య పోతేనే వస్తారు. ఎంఆర్ఓ ఆఫీస్ కాదు కావచ్చు, మీరు ఎంఆర్ఓ లేరు, ప్రజల సమస్యలు ఉంటే పోలీసు వాళ్ళు ఒక్కడే వస్తారు. ఇక్కడ ఎవరు ఎంఈఓ రారు, ఎవరు రారు. పోలీసు వాళ్ళు ఒక్కడే వస్తారు. ఇక్కడ సమస్య పరిష్కారం కూడా మీ మాట ఇన్వెస్తాం సార్. మీరు పొద్దుమిక దగ్గర మాకు పంపిస్తామంటే మేము మీరు పట్టించుకుని ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, రాజ్యం దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. రైతుల సమస్య ఏంటనే పరిష్కరించాలి, రైతుల సమస్య ఏంటనే పరిష్కరించాలి, అధికారులు ఏంటనే రావాలి, అధికారులు ఏంటనే రావాలి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. We want justice. 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 అధికారులు వెంటనే రావాలి, రావాలి, అధికారులు రావాలి, అధికారులు వెంటనే రావాలి, అధికారులు వెంటనే రావాలి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంటనే రావాలి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంటనే రావాలి. We want Justice. We want Justice. We want Justice. We want Justice. మా ఓట్లు వెంటనే కొనాలి, మా ఓట్లు వెంటనే కొనాలి. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం విజయ్ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. లోక్ భవన్ లో కొనసాగుతున్న కార్యక్రమంలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 23 మందితో విజయ్ కేబినెట్ రూపుదిద్దుకుంది. ఇందులో 21 టీవీకే ఎమ్మెల్యేలు, 2 కాంగ్రెస్ సభ్యులున్నారు. కొత్త మంత్రివర్గంతో పాలనలో మరింత వేగం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் அமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியலமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். ஸ்ரீநாத் எனும் நான் தமிழ்நாட்டு அரசின் அமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும்
அமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்றி தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. సచివాలయంలో సమీపంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దేశ సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ పునాది వేశారని కొనియాడారు. కంప్యూటర్, ఐటీ, టెలికాం రంగాలను దేశానికి పరిచయం చేసి దూరదృష్టి నాయకుడిగా అభివర్ణించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకురావడంలో కూడా కీలక పాత్ర పోషించారని గుర్తించారు. మహిళల ప్రాతినిధ్యానికి ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సందర్భంగా నరేంద్ర మోడీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తక్షణమే శాసనసభలో, లోక్సభలో మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి అవసరమైన చట్ట సవరణ తక్షణమే తీసుకురావాలి. మీ చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. మెలికలు పెట్టి, తిరకాసు పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా రిజర్వేషన్లను మీరు దుర్వినియోగం చేయకండి. 2023లో పార్లమెంటులో మీరు ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్లకు 100% అన్ని రాజకీయ పక్షాలు మద్దతు పలికినా అందులో కూడా మీరు మెలక తిరకాసు పెట్టడంతో ఈనాడు మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలంటే మళ్ళొక్కసారి రాజ్యాంగ సవరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే తక్షణమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి శశబిషలకు, ఎలాంటి చర్చలకు తావు లేకుండా తక్షణమే 33% శాసనసభలలో, లోక్సభలో మహిళా రిజర్వేషన్ల కోసం మీరు బిల్లు ప్రవేశపెట్టండి. 100% కాంగ్రెస్ మాజీ ప్రభుత్వం ప్రారంభించిన 113 గురుకుల పాఠశాల భవనాల నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో కొత్త ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల కాలేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ప్రారంభించిన పాఠశాలలను కొనసాగించడంతో పాటు కొత్త విద్యా సంస్థలు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పూర్తయితే కేసీఆర్ కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ప్రాజెక్టులను పక్కన పెడుతున్నారని విమర్శించారు. విధి విధానాలు ఏంటి, దాని చేరిక ప్రక్రియ ఏంటి, దాని బోధన సదుపాయం ప్రక్రియ ఏంటి, వీళ్ళు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఎంతో మంది నిరుద్యోగ యువత ఏదైతుందో ఇది ఒక కొత్త విద్యాలయం వస్తున్నది. ఇందులో ఏదైతే మాకు కొత్తగా బోధన సదుపాయాలు లభించబడతాయి, మేము బోధకులకు నియామకాలు పొందే అవకాశాలు లభిస్తాయని చెప్పి అందరూ ఎందులో ఆశపడుతున్నారే. 2 సంవత్సరాలు గడిచిపోయింది, అసలు కథ ఎవరికి అర్థమైతే లేదు. నువ్వు అవన్నీ చేయకుండా, ఏ ఆలోచన లేకుండా ఇంతవరకు ఏదైతుందో దాని బిహైండ్ ఏముందో కూడా ఎవరికి తెలుస్తలేదు. కుత్బుల్లాపూర్ లో తెలంగాణ రక్షణ సేన జెండా పండుగను టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభమైన ఈ కార్యక్రమం వచ్చే నెల 20 తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మించి 20 ఏళ్లు పూర్తయినా ప్రారంభించకపోవడంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీలోగా అమరుల స్తూపాన్ని అధికారికంగా ప్రారంభించాలని ప్రభుత్వానికి గడువు విధించారు. ఆలోపు ప్రారంభించకుండే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో తామే స్వయంగా స్తూపాన్ని ఆవిష్కరిస్తామని డిమాండ్ చేస్తూ జూన్ 2వ తారీఖు లోపల ఉద్యమకారులకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలి. మీరు కమిటీలు వేసి కాలయాపన చేస్తే కుదరదు, ప్రకటన రావాల్సిందే. 2వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు జెండా ఎగరేసినప్పుడు గోల్కొండ కిలా మీద 250 గజాలు ఎక్కడ ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు స్పష్టత ఇవ్వాల్సిందే. ఎంతమందికి పెన్షన్ ఇస్తున్నారో స్పష్టత ఇవ్వాల్సిందే. అదేవిధంగా స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల ఫీజులు పెంచబోమనేటటువంటి జీవో కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినాం. విపరీతంగా ఫీజులు పెరిగి అందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆ జీవో వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం ఇవాళ 50 మంది తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నా కూడా కనీసం ప్రభుత్వం ఎక్కడ వరి కొనకుండా, వడ్లు కొనకుండా, జొన్నలు కొనకుండా, మొక్కజొన్నలు కొనకుండా రైతులు ఇబ్బంది పెడతా ఉంది. రైతుల పక్షాన అందరూ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, సైన్యం అంతా కూడా రేపటి నుంచి కళ్ళలకు పోవాలని చెప్పి రైతులకు మద్దతు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున
ప్రారంభించాలి. జొన్న, మొక్కజొన్న అన్ని పంటలు కూడా కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు హాజరైనటువంటి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మొదటి తెలంగాణ రక్షణ సేన జెండా మీ దగ్గరే ఎగిరింది. మరి కుత్బుల్లాపూర్ని శుభ సూచకంగా భావించిన మొదటి కార్యక్రమానికి ఇక్కడికే వచ్చినాం. ఖచ్చితంగా మొదటి ఎమ్మెల్యే సీట్ కూడా కుత్బుల్లాపూర్ ప్రజలు తెలంగాణ రక్షణ సేనకు గెలిపించి ఇవ్వాలని చెప్పి, మొదటి కార్పొరేటర్ సీట్ కూడా గెలిపించి ఇవ్వాలని చెప్పి కుత్బుల్లాపూర్ ప్రజల్ని కోరుతున్నాను. ఎట్లా అయితే మిమ్మల్ని గెలిపించమని అడుగుతున్నానో అంతకన్నా ఎక్కువగా కుత్బుల్లాపూర్ ప్రజలకు సేవ చేస్తామని కూడా మేము మాట ఇస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై టిఆర్ఎస్. జూరాల ప్రాజెక్టు, పాలమూరు ప్రాజెక్టు అంశాలపై మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జనవరిలోనే జూరాల ప్రాజెక్టు ఎండిపోయిందని, అలాంటి పరిస్థితిలో నీళ్లు ఎలా ఇస్తారో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అసలు అవగాహన ఉందా అని నిలదీశారు. శ్రీశైలం నుంచి మే నెలలో కూడా నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చని వివరించారు. తెలంగాణతో సంబంధం లేని వారు పాలమూరు ప్రాజెక్టుపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతి ఎకరాకు నీళ్లు వచ్చేంత వరకు రైతుల పక్షాన నిలబడతామని ప్రకటించారు. మేలో కూడా నీళ్లు తీసుకొని రిజర్వాయర్ నింపుకోవచ్చు. ఎండిపోయిన దగ్గర నీళ్లు నింపుకుంటామా చెప్పండి, ఎట్లయితుంది? నవమాసాలు పోసిన తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో పిల్లల మీద. ఇలా తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు కూడా తెలంగాణ అంత ప్రేమ ఉంటుంది. ఉట్టి అడ్డగోలుగా తెలంగాణకు సంబంధం లేనోడు, తెలంగాణ గురించి కోరుకోనోడు, ఇలా ఎవరంటే ఎవరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పాలమూరు ప్రాజెక్టు మీద అది కాదది. 100% మేము పాదయాత్ర చేస్తాం, 100% బిడలు ఉంచుతాం, ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం. రైతుల కన్నుల్లో సంతోషం చూసేంత వరకు, ప్రతి ఎకరాకు నీళ్లు వచ్చేంత వరకు వదిలిపెట్టాం. రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇంకా ఏమేమి హామీలు ఇచ్చిండ్రో, బోనస్లు కావచ్చు, అవన్నీ రైతులకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చేంత వరకు మేము ఖచ్చితంగా తిరుగుతాం, చేస్తాం. నార్లాపూర్ నుంచి ఉదండపూర్ వరకు మా యాత్ర సాగుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా ఇచ్చిన హామీలపైన, మా జిల్లా ప్రజలపైన, అన్ని వర్గాలపైన మేము చేస్తాం. ముద్దురాజులకు బీసీఏలకు గూప్ర చేస్తామన్నారు, ఏమైందని అడుగుతాం. గొల్ల కురువులకు 3 లక్షల రూపాయలు బ్యాంకులు ఇస్తాన్నారు, ఏమైందని అడుగుతాం. గీతా కార్మికులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు, ఏమైందని అడుగుతాం. మున్నూరు కార్పొరేషన్ ఏమైందని అడుగుతాం. ఎంబీసీ కులాలకు పదవులు ఏమైందని అడుగుతాం. 42% రిజర్వేషన్లు ఏమైందని అడుగుతాం. ఏ ఒక్క అంశం మీరు ఇచ్చినటువంటి దాని మీద మేము చేస్తాం. కనుక దయచేసి ఉట్టుట్టిగా. సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు దేశంలోని బీసీలకు ఆశాకిరణంగా మారాయని బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి అన్నారు. సామాజిక న్యాయం సాధించడానికి కులగణన తొలి అడుగు అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందాలంటే కులాల వారీ గణాంకాలు అవసరమన్నారు. సుప్రీంకోర్టు చేసిన చారిత్రాత్మక వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. వెనుకబడిన వర్గాల పరిస్థితిని అర్థం చేసుకుని విధానాలు రూపొందించాలంటే కులగణన ఎంతో అవసరమన్నారు. ఈ నిర్ణయం భవిష్యత్ విధానాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. అదొక సామాజిక న్యాయం కోసం వేసే మొట్టమొదటి అడుగు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా వాక్యాలు మనం ఒకసారి పరిశీలిస్తే దేశంలో బీసీలకు ఒక ఆశాకిరణంగా మారాయనేది అక్షర సత్యం. కులగణనకు వ్యతిరేకంగా వేసిన ఏదైతే పిటిషన్ ఉందో దాన్ని కొట్టివేస్తూ ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని స్పష్టం చేయడం నిజంగా ఒక శుభసూచకం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు చేసిన వ్యాఖ్యలు చారిత్రకంగా నిలిచిపోయేది, చరిత్రలో నిలిచిపోయే, సువర్ణాక్షరాలతో నిలిచిపోయే అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే సంక్షేమ పథకాల అమలుకు కులగణన అవసరమని స్పష్టంగా చెప్పడం జరిగింది. సామాజిక న్యాయ పోరాటానికి ఇది ఒక పెద్ద ఊరటగా భావించాల్సిన సందర్భం తెలియజేస్తున్నాను. దేశంలో పేదలు ఎంతో మంది ఉన్నారు. ఎలాంటి వర్గాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి, సామాజిక అసమానత ఎంత ఉంది, ఇది నిజాలు తెలవాలంటే కులగణన చేయాలని సుప్రీంకోర్టు పేర్కొనడం ఒక గమనార్హమని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది కేవలం తీర్పు మాత్రమే కాదు, దశాబ్దాలుగా అణచివేతకు గురైన బీసీ యొక్క వర్గాల గొంతుకకు లభించిన ఒక న్యాయబద్ధమైన గుర్తింపుగా పరిగణించవలసిన సందర్భం. ఇప్పటి వరకు కొందరు కులగణన అవసరం ఏమిటి అని ప్రశ్నించిన పరిస్థితి కూడా మనకు తెలుసు. కానీ జనాభా వివరాలు, బీసీ వివరాలు లేకుండా సంక్షేమం ఎలా అందుతుందని ఒకసారి ఆలోచన చేయండి. జనాభా తెలియకుండా న్యాయం ఎలా జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయాల్సిన సందర్భం ఉందని తెలియజేస్తున్నాను. బీసీల వాస్తవ స్థితిగతులు తెలియకుండా వారికి న్యాయం ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటున్నానంటే కాలయాపన చేయకూడదు. మనందరికీ తెలిసిందే, బీజేపీ కూడా గత సంవత్సరాలుగా ఇది కాలయాపన చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ఇది ఒక శుభసూచకంగా పరిగణించాల్సిన సందర్భం అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. జై బీసీ, జై. ఆలయంలో నిర్మించిన వినాయక సదన్ 2, 3 అంతస్తు వసతి భవనాలను ఆయన ప్రారంభించారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
వసతి మౌలిక సదుపాయాలు మరింత పెరుగుపరిచే కార్యక్రమాలను కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు శాసనసభ్యులు జగన్ గారు ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఈఓ గారు, ఇతర కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఇతర పెద్దలు అందరూ కలిసి ఈరోజు ప్రధానంగా ఈ యొక్క బ్లాక్ 1, బ్లాక్ 2పై 2, 3 అంతస్తుల నిర్మాణం పూర్తి చేసుకొని దాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు మొత్తం 83 గదులు, అలాగే 15 సూట్ రూమ్స్, 100 గదులతోటి మొత్తం మీద కామన్ హాల్స్ కూడా 2 పెట్టి ఈ యొక్క నిర్మాణాలను పూర్తి చేసి ఈరోజు దీన్ని ప్రారంభించాం. 14,74,00,000 రూపాయల ఖర్చుతో ఈ అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలుగా దేవాదాయ శాఖ, ఇతర డోనార్స్ కానీ లేకుంటే ఆలయాలకు సంబంధించిన పాలక వర్గాల యొక్క సహకారంతో వారిచ్చేటువంటి మ్యాచింగ్ గ్రాంట్ తోటి కలిపి అనేక దేవాలయాలని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఆ అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఈరోజు చిత్తూరు జిల్లాకు సంబంధించి ధూపదీప నైవేద్యం ఈ పథకం కింద 10,000 రూపాయలకి ఎక్కడైతే ఆలయాల్లో కనీసం దీపం పెట్టే వసతి కూడా లేదో ఆ ఆలయాల్లో ఒక అర్చకుని ఏర్పాటు చేసుకుని గ్రామస్తులు కలిసి ఈ ఆలయంలో స్వామివారి కైంకర్యాలు జరగాలి అని కోరితే ఆ స్వామివారి పేరుతోనే ఆ అర్చకుని పేరుతో 10,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తూ ఉన్నాం. ఈరోజు చిత్తూరు జిల్లాలో 183 ఆలయాల్లో 3,39,00,000 రూపాయలతో ఈ పథకం అమల్లోకి ఉంది. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎన్నికల సందర్భంలోనే ధూపదీప నైవేద్యం పథకానికి 10,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రధానమంత్రి నరేంద్ర ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలపై బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగేశ్వరరావుకు ఎమ్మెల్సీగా, రాజకీయ విశ్లేషకుడిగా సమాజంలో మంచి గుర్తింపు ఉందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసి అమిత్ షాను జగన్ అరెస్టు చేయాలని అడిగాడంటూ మాట్లాడడం బాధాకరమన్నారు. అంతటి గుర్తింపు ఉన్న వ్యక్తులు ఆధారాలు లేని వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వారి విశ్వసనీయత దెబ్బతింటుందని హెచ్చరించారు. చాలా మంది వ్యూవర్స్ కూడా ఆయన అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ కూడా ఆయన అంటే నాన్ కాంట్రవర్షియల్ మంచి ఎనలిస్ట్ అనుకున్నాం. మొన్న నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు విషయం ఎత్తడం, పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అమిత్ షా దగ్గరికి పోయి జగన్ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పారని చెప్పి మాట్లాడటం చాలా బాధగా ఉంది. ఆయన అలా మాట్లాడటం, ఇంక ఎవరో రకరకాల మాట్లాడుతుంటారు, కానీ ఆయన అలా క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఏదో పార్టీ వాళ్ళు ఇచ్చింది తీసుకొచ్చి చెప్పడం, మాట్లాడటం అనేది ఒక అనలిస్ట్ అది కరెక్ట్ కాదు. క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నారు మీరు. అసలు మీరేమన్నా కళ్యాణ్ గారు మాట్లాడింది మరి మీరేమన్నా విన్నారా? ఏ రకంగా మాట్లాడుతున్నారు మీరు? ఎట్లా చెప్తా ఉన్నారు? ఏదో కోర్ కమిటీలో మాట్లాడారంటారు. అసలు ఎక్కడ జరిగింది ఇది?
బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ను కాపాడాలని ప్రధాని మోదీ రేవంత్ రెడ్డికి చెప్పలేదా అని ప్రశ్నించారు. నువ్వు ఏ దేవుడి దగ్గరకు రమ్మన్నా వస్తానని బండి సంజయ్ ను తీసుకురావాలని సవాల్ విసిరారు. తడి బట్టలపై ప్రమాణం చేద్దామన్నారు. బండి సంజయ్ ను కాపాడేందుకు 9 రోజుల పాటు అరెస్టు చేయలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యన 10వ తారీఖు నాడు పెరేడ్ గ్రౌండ్ లో ఏం సంభాషణ జరిగింది? మోడీ గారు మిమ్మలను బండి సంజయ్ గారిని కాపాడమని చెప్పలేదా? ఏ దేవుని దగ్గర పోదామంటే ఆ దేవుని దగ్గరికి వస్తా. లక్ష్మీనరసింహస్వామి దగ్గర పోదాం, లక్ష్మీనరసింహ పోదామా, లేకపోతే శ్రీశైలం మల్లన్న దగ్గరికి పోదామా, లేకపోతే ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి పోదామా, సిరిసనగండ్ల లక్ష్మీనరసింహ శ్రీరామచంద్రుల దేవాలయానికి పోదామా, మీరు ఏ దేవాలయానికి అంటే ఆ దేవాలయానికి, భాగ్యలక్ష్మి దేవాలయానికి దగ్గర పోదామంటే పోదాం. బండి సంజయ్ని తీసుకురండి, మీరు రండి, మేమందరం వస్తాం. ఆ తడి బట్టలతో పోయి మీరు చెప్పండి, ఆ రోజు ప్రమాణం చేయండి, మీకు నరేంద్ర మోడీ గారు బండి సంజయ్ని కాపాడమని చెప్పలేదా? అందుకొరకే మీరు 9 రోజులు వెయిట్ చేయలేదా? మీరు ఓపెన్గా బండి సంజయ్కి ఒక సిగ్నల్ ఇచ్చిండ్రు. అది వే టు న్యూస్ కాంక్లేవ్లో ఏమని? నువ్వు సరెండర్ చేయి, వేరే మార్గం లేదంటే మరుసటి రోజే నాకాబందీ ఎస్ఎస్ రాజమౌళి కన్నా గొప్ప బాహుబలి టైప్ ఆఫ్ డ్రామా ఒకటి మంచిరేవుల పోలీస్ స్టేషన్ దగ్గర, మంచిరేవుల గ్రామం దగ్గర టెక్ పార్క్ ఎకో పార్క్ ఉంది. ఆ ఎకో పార్క్ ఎదురుగా 8 గంటల 15 నిమిషాలకు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు వస్తారు, బండి సాయి భగీరథ్. అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఆ డ్రామా. ఎందుకంటే ఇగో బండి సాయి భగీరథ్ మిమ్మల్ని అందరినీ కాదని నేనే మీకన్నా గొప్ప యాక్టర్ను నేనే బాబు అని చెప్పి వాళ్ళ 2 అడ్వకేట్లను తీసుకొని రాజులాగా నడుచుకుంటూ పోయిండు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు. మళ్ళా ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఇవాళ మీడియా ముందర చెప్తా ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలారా ఒకసారి గమనించండి.